కాసేపట్లో ఉప్పల్ వేదికగా ప్లే ఆఫ్ ఫైట్ జరగనుంది. భారీ అంచనాలతో ఈ సీజన్ ని మొదలుపెట్టి పేలవ ప్రదర్శనతో దాదాపు ప్లే ఆఫ్స్ ని క్లిష్టం చేసుకున్న సన్ రైజర్స్ హైదరాబాద్ సొంత గడ్డపై మరో పోరుకు సిద్ధమైంది. ఉప్పల్ స్టేడియంలో జరిగే మ్యాచ్ లో ఢిల్లీ క్యాపిటల్స్ ని సన్ రైజర్స్ ఢీకొట్టనుంది. 10 మ్యాచ్ల్లో 7 ఓడి 3 నెగ్గిన సన్ రైజర్స్ 6 పాయింట్లతో పట్టికలో 9వ స్థానంలో ఉంది. అటు 10 మ్యాచ్ల్లో 6 నెగ్గి 4 ఓడిన ఢిల్లీ 12 పాయింట్లతో 5వ స్థానంలో కొనసాగుతోంది. ప్లే ఆఫ్ రేస్లో నిలవాలంటే ఢిల్లీ ఖచ్చితంగా గెలవాల్సిందే. రెండింటిలో గెలుపోటములు ఎలా ఉండబోతున్నాయి అనే విషయానికి సంబంధించి మనతో పాటు మాట్లాడేందుకు క్రికెట్ అనలిస్ట్ మోహన్ గారు మనతో సిద్ధంగా ఉన్నారు. మరి కాసేపట్లోనే వెంకటేష్ గారు కూడా జాయిన్ అయ్యారు. ఇరువురితో కూడా మాట్లాడదాము. సో ముందుగా నిన్నటి మ్యాచ్ గురించి ఒకసారి మాట్లాడుకుందాం సార్. 2 మ్యాచెస్ అద్భుతంగా సాగాయి అండ్ ఒక్క రన్తో ఓడిపోవడం అనేది చాలా బాధగా అనిపిస్తోంది. స్టిల్ అంటే ఇప్పుడు 1 run విక్టరీ ఇస్ అ విక్టరీ, బట్ కేకేఆర్ గ్రౌండ్ ఫీల్డింగ్ చాలా బాగుండే. అంటే డెఫినెట్లీ వాళ్ళు 1 run తోటి గెలిచారంటే వాళ్ళ ఫీల్డింగ్ బాగుండే. కొన్ని క్యాచెస్ పోయింది కానీ బట్ దే వర్ ఏబుల్ టు బీట్ రాజస్థాన్ రాయల్స్. మోస్ట్ ఎక్సైటింగ్ మ్యాచ్ ఐ హావ్ ఎవర్ సీన్. ఎందుకంటే 1 run వాళ్ళతో గెలిచారంటే ఇట్స్ రియల్లీ గ్రేట్ ఫైట్ బై కేకేఆర్. లాస్ట్ వాళ్ళకు వాళ్ళు ఛాన్స్ ఇవ్వకుండా మనం ఫైట్ చేయవచ్చు అనే ఆ నమ్మకం వాళ్ళు ఉండే అండ్ దే వర్ ఏబుల్ టు బీట్ దెమ్ బై 1 run. వెంకటేష్ గారు నమస్తే అండి. నిన్న జరిగిన 2 మ్యాచెస్ గురించి ఏమనుకుంటున్నారు, ఏం చెప్తారు? పోరాడి ఓడాయి. అదే ఫస్ట్ మ్యాచ్ లో మోహన్ గారు చెప్పినట్టుగా చాలా నేరో విన్ అది కేకేఆర్ కి. బట్ ఓవరాల్ గా వాళ్ళ బ్యాటింగ్ కానీ బౌలింగ్ కానీ చాలా ఇంప్రెసివ్ గా పర్ఫార్మ్ చేశారు. రాజస్థాన్ రాయల్స్ ట్రై చేశారు. ముఖ్యంగా వాళ్ళ యాక్టింగ్ కెప్టెన్ రియాన్ పరాగ్ ఒక అద్భుతమైన ఇన్నింగ్స్ 95 runs చేశాడు. చివరిలో శుభం దుబే కూడా చివరి దాకా ఫైట్ చేశాడు. సో అది చాలా ఇంపార్టెంట్. మ్యాచ్ లో మీరు గెలిచినా ఓడినా లేకపోతే మీకు ప్లే ఆఫ్స్కి వెళ్ళే ఛాన్స్ ఉన్నా లేకపోయినా ఆ ఫైట్ చేయాలి. మీరు విజయం కోసం ఆ పాజిటివ్ ఇంటెంట్ చూపించాలి. అది అక్కడ మనకి రాజస్థాన్ రాయల్స్ నుంచి కనిపించింది. ఇంకా సెకండ్ మ్యాచ్ లో పంజాబ్ గెలిచింది. పంజాబ్ ఇస్ లుకింగ్ వెరీ వెరీ స్ట్రాంగ్. ముఖ్యంగా బ్యాటింగ్ లో వాళ్ళు అంత బాగా బ్యాటింగ్ చేసి పెద్ద స్కోర్ బోర్డు మీద పెట్టిన తర్వాత వాళ్ళ విజయం ఖాయంగా మనకి కనిపించింది. దే ఆర్ లుకింగ్ వెరీ ఇంప్రెసివ్. వాళ్ళకి ఆల్రెడీ 15 పాయింట్స్ ఉన్నాయి. 15 పాయింట్స్ తో వాళ్ళు ఆల్మోస్ట్ ప్లే ఆఫ్స్కి వెళ్ళిపోయినట్టు లెక్క. 11 years నుంచి వాళ్ళు ప్లే ఆఫ్స్కి రాలేదు. సరే ఈసారి దే ఆర్ లుకింగ్ వెరీ వెరీ స్ట్రాంగ్. అండ్ వెంకటేష్ గారు, ఢిల్లీ క్యాపిటల్స్ అండ్ ఎస్ఆర్హెచ్ ఈ రోజు జరగబోతున్న మ్యాచ్ లో ఢిల్లీని ఇలా ప్లే ఆఫ్స్ కి వెళ్ళటానికి ఒక ఫైనల్ డిసైడింగ్ మ్యాచ్ అట్లాగా ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయలేదు. టాప్ లో ఉంటుందేమో, మంచి టీం అన్న ఎక్స్పెక్టేషన్ ఉన్నాయి. అండ్ ఎస్ఆర్హెచ్ మనకు తెలిసిందే, అంటే వరుసగా ఓటములు చూస్తూ వస్తోంది. సో ఈ రోజు జరగబోతున్న మ్యాచ్ మీద మీ ఎక్స్పెక్టేషన్స్ ఏంటి? మీరు చెప్పినట్టుగా ఢిల్లీ క్యాపిటల్స్ వాళ్ళు ఈ సీజన్ లో ఫస్ట్ 4 matches గెలిచారు. చాలా చాలా ఇంప్రెసివ్ గా స్టార్ట్ చేశారు వాళ్ళ క్యాంపెయిన్. కానీ ఆ తర్వాత 6 matchల్లో 4 matches ఓడిపోయారు. సో ఇప్పటికి కూడా వాళ్ళకి చాలా మంచి ఛాన్సెస్ ఉన్నాయి. కానీ ఇక్కడ నుంచి ఏంటంటే ప్రతి మ్యాచ్ గెలవాలి. బికాస్ అక్కడ చాలా టీమ్స్ పోటీ పడుతున్నాయి. 7 teams ఆర్ స్టిల్ ఇన్ ద రేస్. 2 teams ఆల్రెడీ చాలా కంఫర్టబుల్ గా ఉన్నాయి, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు అండ్ పంజాబ్. కానీ మిగతా టీమ్స్ కూడా చాలా గట్టి పోటీ ఇస్తున్నాయి. ముఖ్యంగా గుజరాత్ టైటన్స్ ఇస్ వెరీ వెరీ స్ట్రాంగ్. అలాగే ముంబై ఇండియన్స్, లక్నో సూపర్ జైంట్స్ వీళ్ళందరూ కూడా పోటీలో ఉన్నారు కాబట్టి, పంజాబ్ వీళ్ళందరూ కూడా ఉన్నారు కాబట్టి ఐ థింక్ ఈ మ్యాచ్ గెలవడం వాళ్ళకి చాలా ముఖ్యం. చాలా అంటే చాలా ముఖ్యం. ఓటములు వరుసగా 2 defeats తర్వాత వస్తున్నారు వాళ్ళు హైదరాబాద్ కి. సో ఆ 2 defeats నుంచి ఆ పరాజయాలకు ఫుల్ స్టాప్ కూడా పెట్టాలి. ఇక్కడ కూడా ఓడిపోతే వాళ్ళకి చాలా టఫ్ అయిపోతుంది. రిమైనింగ్ మ్యాచెస్ అన్ని గెలవాలి. గెలిచినా కూడా ప్లే ఆఫ్స్కి వెళ్తారని గ్యారంటీ ఉండదు. సో ఈ మ్యాచ్ గెలవడం వాళ్ళకి చాలా ఇంపార్టెంట్. మరి సన్ రైజర్స్ విషయానికి వస్తే సన్ రైజర్స్ ఆల్మోస్ట్ వాళ్ళ హోప్స్ అడుగంటిపోయాయని చెప్పొచ్చు. ఎందుకంటే ఇప్పుడున్న వాళ్ళ పొజిషన్ లో రిమైనింగ్ 4 matches గెలిచినా కూడా దే విల్ ఎండ్ అప్ విత్ జస్ట్ 14 points. 14 points తో వాళ్ళకున్న నెట్ రన్ రేట్ తో వాళ్ళ ఛాన్సెస్ ఆఫ్ క్వాలిఫైయింగ్ ఫర్ ప్లే ఆఫ్స్ ఆర్ ఆల్మోస్ట్ నిల్ అనే చెప్పాలి. మోహన్ గారు ఏమంటారు, ఈ రోజు మ్యాచ్ మీద ఎక్స్పెక్టేషన్స్ మీకు ఎలా ఉన్నాయి? అంటే ఇప్పుడు వెంకటేష్ చెప్పిన లాగా దే హ్యావ్ ఎ ఛాన్స్. అంటే ఢిల్లీ క్యాపిటల్ హ్యాస్ టు విన్ దిస్ మ్యాచ్. ఇంకో 2 points వస్తే 14 points వస్తుంది. బట్ బ్యాటింగ్ యావరేజ్ అంటే యావరేజ్ చూసినాక తర్వాత ఫస్ట్ 4లో రావచ్చు, ఛాన్సెస్ ఉన్నది. కానీ బట్ ఈ మ్యాచ్ డెఫినెట్లీ ఢిల్లీ క్యాపిటల్ విల్ డెఫినెట్లీ విన్ అగేన్స్ట్ ఎస్ఆర్హెచ్. ఎస్ఆర్హెచ్ దే ఆర్ నాట్ డూయింగ్ వెల్. అంటే 6 points తోటి వాళ్ళు ఉన్నారు. అండ్ వాళ్ళ పెర్ఫార్మెన్స్గా టీం బాగున్నదండి. టీం బాగుంటే ఏమన్నా అంతా కలిసి ఆడాలా. ఇది T20 ఫార్మాట్ ఆఫ్ గేమ్ ఏంటంటే
ఇన్ ఆల్రౌండ్ పెర్ఫార్మెన్స్ చూపట్టాలండి. బట్ ఢిల్లీ క్యాపిటల్కి ఒక మంచి ఛాన్స్ ఉన్నది. ఫారిన్ ప్లేయర్స్ ఉన్నారు. అక్షర్ పటేల్ కెప్టెన్, ఆయన కెప్టెన్ పెర్ఫార్మెన్స్గా బాగున్నది. డెఫినెట్లీ దే ట్రై టు డూ, అండ్ స్టార్క్ ఇస్ దేర్, ఫ్రేజర్ ఇస్ దేర్, ఫ్యాబులస్ ఫారిన్ ప్లేయర్స్ ఉన్నారు. దే హ్యావ్ టు డూ వెల్. అంటే ఈరోజు డెఫినెట్లీ ఢిల్లీ క్యాపిటల్కి ఒక మంచి ఛాన్స్ ఉన్నది టు గెట్ సమ్ మోర్ పాయింట్స్, అండ్ ఐ హోప్ దే విల్ డెఫినెట్లీ ప్లే వెల్. యా, చూద్దాం ఏం జరగబోతుంది. అండ్ వెంకటేష్ గారు, ఇప్పుడు మన ఎస్ఆర్హెచ్ పరిస్థితి చూస్తే మీరు అన్నట్టు ఈ రాబోతున్న మ్యాచెస్ అన్నీ గెలిచినా కూడా 12 పాయింట్లతోనే అక్కడే ఉంటారు అని. సో రన్ రేట్ పరంగా ఏమన్నా కాస్త మంచి ప్రదర్శన చూపిస్తే ఛాన్సెస్ ఉన్నాయంటారా ప్లే ఆఫ్స్కి? అంటే మ్యాథమెటికల్ ఛాన్సెస్ ఖచ్చితంగా ఉంటాయండి. ఇప్పుడు 14 పాయింట్స్ తో చాలా టీమ్స్ గతంలో ఐపీఎల్ లో ప్లే ఆఫ్స్ క్వాలిఫై అయినాయి. కానీ ఇప్పుడున్న సిచ్యుయేషన్ ఏంటంటే ఆల్రెడీ 2 టీమ్స్ ఆర్ హ్యావింగ్ 16 and 15 పాయింట్స్. ఇంకో 2 టీమ్స్ కి 14 పాయింట్స్ ఈచ్ ఉన్నాయి. సో ఈ సిచ్యుయేషన్ లో ఏంటంటే 4 టీమ్స్ 16 పాయింట్స్ వచ్చే అవకాశాలు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. అలాంటప్పుడు మీరు 14 పాయింట్స్ తో యూ కెనాట్ హోప్ టు క్వాలిఫై ఫర్ ప్లే ఆఫ్స్. కానీ ఏంటంటే మనం చెప్పలేం పరిస్థితి ఎలా మారుతుంది, ఏ రకంగా టర్న్ అవుతుంది. లాస్ట్ ఫ్యూ మ్యాచెస్ లో చాలా మనం అనుకోని ఫలితాలు కూడా వచ్చే అవకాశం ఉంటుంది. ఎట్లయినా టర్న్ కావచ్చు, చాలా చాలా డిఫరెంట్ రిజల్ట్స్ రావచ్చు. సో వాళ్ళు ఏంటంటే మ్యాచ్లు గెలవడంతో పాటు దే హ్యావ్ టు హ్యావ్ ఎన్ ఐ ఆన్ ది నెట్ రన్ రేట్. నెట్ రన్ రేట్ కూడా ఇంప్రూవ్ చేసుకోవాలి. అంటే కేవలం మామూలుగా గెలిస్తే సరిపోదు. రిమైనింగ్ 4 మ్యాచెస్ గెలవడంతో పాటు నెట్ రన్ రేట్ కూడా బాగా ఇంప్రూవ్ చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. అంటే పెద్ద మార్జిన్తో గెలవాలి, గెలిచే మార్జిన్ ఎక్కువగా ఉండాలి. అలాంటప్పుడే వాళ్ళకి ఆ ఛాన్సెస్ ఇంకా అలైవ్ గా ఉండే అవకాశం ఉంది, సజీవంగా ఉంటాయి. ఒకవేళ నెట్ రన్ రేట్ కూడా ఇంప్రూవ్ చేసుకుంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఈ రోజు ఢిల్లీ క్యాపిటల్స్ ని వాళ్ళు 40-50 రన్స్ తేడాతో ఓడించారు అనుకోండి, వాళ్ళ నెట్ రన్ రేట్ ఆటోమేటిక్ గా ఇంప్రూవ్ అవుతుంది. నెట్ రన్ రేట్ ఇంప్రూవ్ చేసుకుంటూ రిమైనింగ్ 4 మ్యాచెస్ గెలిస్తే వాళ్ళకి ఆ ఛాన్స్ ఉండే అవకాశం మనకి కనిపిస్తుంది. ఓకే. అండ్ వెంకటేష్ గారు, మీరు అనుకున్నారా అంటే ఇప్పుడు సీజన్ స్టార్ట్ అయ్యేటప్పుడు మనకు ఎక్స్పెక్టేషన్ ఉంటుంది పలానా టీం ఖచ్చితంగా టాప్ పొజిషన్లో ఉంటుంది అని. అలా చూస్తే ఎస్ఆర్హెచ్ మీద కూడా చాలా ఎక్స్పెక్టేషన్స్తో ఈ సీజన్ స్టార్ట్ అయింది. డిడ్ యూ థింక్ అంటే ఇట్లా లాస్ట్ పొజిషన్కి వస్తుంది అన్న అంచనా ఏమైనా వేయగలిగారా, లేదంటే టాప్లో ఉంటుంది అనుకున్నారా ఎస్ఆర్హెచ్ మీద? మీ ఎక్స్పెక్టేషన్స్ స్టార్ట్ అయినప్పుడు ఎలా ఉన్నాయి? ఈసారి స్టార్ట్ అయినప్పుడు నేనే కాదండి, చాలా మంది మాజీ ప్లేయర్స్ కానీ అందరు చెప్పింది ఏంటంటే ఈసారి ఎస్ఆర్హెచ్ వన్ ఆఫ్ ది ఫేవరెట్స్ అని చెప్పారు. ఎందుకంటే బ్యాటింగ్ లైనప్ ఆల్మోస్ట్ సేమ్ బ్యాటింగ్ లైనప్. లాస్ట్ టైం చాలా బ్రహ్మాండంగా బ్యాటింగ్ చేసిన అదే బ్యాటింగ్ లైనప్ ఉంది. బౌలింగ్ లో ప్యాట్ కమిన్స్ తో పాటు మహమ్మద్ షమి, హర్షల్ పటేల్ లాంటి ప్రూవెన్ పర్ఫార్మర్స్, వాళ్ళు పర్పుల్ క్యాప్ గెలిచిన వాళ్ళు గతంలో, అలాంటి బౌలర్స్ యాడ్ అయ్యారు. స్పిన్ బౌలింగ్ కూడా ఈసారి బెటర్ గా కనిపించింది. యాడమ్ జాంపాల్ అంటే ఒక స్పిన్నర్ కూడా చేర్చుకున్నారు. సో వాళ్ళకి ఈసారి బ్యాటింగ్ బౌలింగ్ అన్నిట్లో చాలా స్ట్రాంగ్ గా ఉంది. ఎస్ఆర్హెచ్ వన్ ఆఫ్ ది ఫేవరెట్స్ టు విన్ ద ట్రోఫీ దిస్ టైమ్ అని చెప్పి అందరూ ఎక్స్పెక్ట్ చేశారు. కానీ అన్ఫార్చునేట్లీ ఎవ్వరు కూడా ఫామ్ లో లేని పరిస్థితి మీకు అనిపించింది. ఒక అభిషేక్ శర్మ కొన్ని మంచి నాక్స్ ఆడాడు. ఈ సీజన్ లో హైయెస్ట్ స్కోర్ 141 అనుకుంటా అతనే చేశాడు, ఒక సెంచరీ చేశాడు. ఇషాన్ కిషన్ ఒక సెంచరీ చేశాడు. అది మినహాయిస్తే చాలా వరకు అందరు కూడా ఆ ఫెయిల్యూర్. ఈవెన్ క్లాసన్ కూడా చాలా బాగా ఆడతాడు ఎవ్రీ సీజన్. ఈ సీజన్ లో 20s 30s మాత్రం చేస్తున్నాడు అతను, ఒక్క 70 మాత్రం చేశాడు. సో ఈ సీజన్ లో టోటల్ ఫెయిల్యూర్ ఉంది. మహమ్మద్ షమి టోటల్ గా ఫెయిల్ అయ్యాడు. ఈవెన్ లాస్ట్ మ్యాచ్ లో అయితే ఈ వెంట్ ఫర్ సో మెనీ రన్స్. సో ఓవరాల్ ఫెయిల్యూర్ ఇన్ ఆల్ డిపార్ట్మెంట్స్, బ్యాటింగ్, బౌలింగ్ అండ్ ఫీల్డింగ్ అన్నిట్లో కూడా దారుణమైన ఫెయిల్యూర్ ఒక వైరస్ లాగా వ్యాపించింది టీంలో. సో ఈ స్టేజ్ నుంచి వాళ్ళు మనం అనుకున్నాం ఒక మ్యాథమెటికల్ ఛాన్స్ ఉంది, థియరటికల్ ఛాన్స్ ఉంది, నా లాస్ట్ 4 మ్యాచ్లు గెలుస్తారని. కానీ డైహార్డ్ ఎస్ఆర్హెచ్ ఫ్యాన్స్ కూడా నమ్మకం పోయింది. ఎందుకంటే ఈ సీజన్ లో వాళ్ళు ఆడిన 10 మ్యాచ్లు చూసిన తర్వాత వాళ్ళు ఇంకా రికవర్ అవుతారన్న ఒక నమ్మకం అయితే కలగట్లేదు. అవును. యా, మీరు ఏమంటారు సార్? అంటే ఇప్పుడు ఒక ఎక్స్పెక్టేషన్స్ తో స్టార్ట్ అయ్యాము. వెంకటేష్ చెప్పినలాగా చాలా మంది ఎక్స్పెక్టేషన్ ఎస్ఆర్హెచ్ విల్ డెఫినెట్లీ డూ వెల్. టీం బాగున్నదండి. టీం బాగుంటే ఏం లాభం? ఈ T20 ఫార్మాట్ ఆఫ్ గేమ్ ఎట్లా అంటే అందరు కలిసి ఆడాలంటే బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్లో, తర్వాత కెప్టెన్ కూడా ఒక రెస్పాన్సిబుల్ తోటి ఆడాలా. అట్లాంటి పెర్ఫార్మెన్స్ ఎక్స్పెక్ట్ చేసినాం కానీ అది ఎస్ఆర్హెచ్ చేయలేకపోతుండ్రు. బట్ ఢిల్లీ క్యాపిటల్కి ఈ మ్యాచ్ డెఫినెట్లీ ఛాన్సెస్ ఉన్నది టు గెలవాలి, సో దట్ దే కెన్ మూవ్ సమ్ మోర్ పాయింట్స్ అండ్ దే విల్ హ్యావ్ 14 ఇఫ్ దే విన్ దిస్. బట్ ఫ్రేజర్, ఫ్యాబ్యులస్, పురల్ లాంటి ప్లేయర్స్ ఉన్నారు. ఈవెన్ స్టార్క్ ఇస్ దేర్. అట్లాంటి ప్లేయర్స్ ఉన్నప్పుడు డెఫినెట్లీ ఢిల్లీ విల్ గో ఆల్ అవుట్
టు విన్ అగేన్స్ట్ ఎస్ఆర్హెచ్. అంటే ఎస్ఆర్హెచ్ గాట్ ఓన్లీ 6 points, బట్ ఎస్ఆర్హెచ్ వాళ్ళ టీంలో కాంబినేషన్ వైజ్ చూస్తే స్పెషలీ బ్యాటింగ్ అండ్ బౌలింగ్లో దే ఆర్ నాట్ ఏబుల్ టు కంబైన్ టుగెదర్. అంటే ఒక మంచి పార్ట్నర్షిప్ కలిసి రావట్లేదు. ఈవెన్ ఇషాన్ కిషన్ బ్యాటింగ్ పెర్ఫామ్ చేస్తే బట్ రిమైనింగ్ బ్యాట్స్మెన్ పార్ట్నర్షిప్ లేదు. ఇప్పుడు వెంకటేష్ చెప్పినలాగా ఎస్ఆర్హెచ్ పైన చాలా ఎక్స్పెక్టేషన్ ఉండే, కానీ ఎక్స్పెక్టేషన్ తోటి నడుంది. యూ హ్యావ్ టు ప్లే. ఎక్స్పెక్టేషన్ చేసినాం మేము కూడా ఎక్స్పెక్టేషన్, బట్ దే ఆర్ నాట్ డూయింగ్ వెల్. సో ఢిల్లీ క్యాపిటల్ హ్యాస్ గాట్ ఎ ఛాన్స్ టు గెట్ 14 points అంటే ఈ మ్యాచ్ గెలిస్తే. అండ్ ఢిల్లీ డెఫినెట్లీ will try to run rate 30, they'll increase the run rate and also try to qualify for the first 4. But first 4 లో కూడా మీరు చూడండి, ఆర్సీబీ got 16 points, even Punjab has got 15 and 14 points MI and GT they have, and DC గెలిస్తే 14 points అవుతుంది. అక్కడ రన్ రేట్ తోటి డిసైడ్ చేస్తారండి. బట్ ఇట్స్ అ వెరీ ఇంట్రెస్టింగ్ మ్యాచ్ అండి. బట్ ఎస్టర్డే మ్యాచ్ 1 run victory నేను ఇంతవరకు చూడలేదండి. 1 run victory ఇస్ అ గ్రేట్ విక్టరీ. కేకేఆర్ హాజ్ బీటన్ రాజస్థాన్ రాయల్. నా ఉద్దేశంలో ఏమంటే మీరు లాస్ట్ వరకు హోప్ పెట్టుకుని మీరు ఫైట్ చేస్తే లాస్ట్ వరకు మీరు గెలవచ్చు. ఆ నమ్మకం ఉంటే ఆ క్యాప్టెన్కి డెఫినెట్లీ ఒక ఇంట్రెస్టింగ్ మ్యాచ్ ఉంటుంది. అండ్ పీపుల్ వాచింగ్ ఆల్సో విల్ డెఫినెట్లీ బీ అటాచ్డ్ టు ద టీవీ అండ్ దే విల్ గెయిన్ సమ్ పాయింట్స్. ఎందుకంటే చాలామంది యంగ్స్టర్స్ లేదా ఇట్లాంటి మ్యాచెస్ చూసి వాళ్ళు నేర్చుకుంటారు. వెదర్ లాస్ట్ వరకు మనం ఫైట్ చేయాలా, అట్లాంటి లిమిటెడ్ ఓవర్స్, ఇది 20 overs ఇస్ ద లిమిటెడ్ ఓవర్స్. అండ్ ఫస్ట్ 6 overs వికెట్ పోకుండా డెఫినెట్లీ దే షుడ్ బ్యాట్ వెల్. అండ్ డీసీ హెస్ గాట్ ఎ బెటర్ ఛాన్స్ టు విన్ అగేన్స్ట్ ఎస్ఆర్హెచ్. అవును. అండ్ సార్ వెంకటేష్ గారు, చెప్పండి. ఎస్ఆర్హెచ్ ఒక్కొక్క మ్యాచ్ ఓడిపోతూ వస్తున్న టైంలో ఫ్యాన్స్ కూడా ట్రోల్ చేస్తున్నారు. వాళ్ళ ఓటమి తర్వాత వాళ్ళు తీసుకునే ఆ రిక్రియేషన్ టైంని కూడా, అంటే వాళ్ళు అనుకున్నంత అవసరమైనంత నెట్ ప్రాక్టీస్కి ఛాన్సెస్ టైం ఇవ్వట్లేదేమో అన్న వాదన లేదంటే ట్రోలింగ్ జరుగుతోంది. ఏమంటారు? నెట్ ప్రాక్టీస్ ఏమైనా మిస్ అయ్యారంటారా? ఓటమికి అది కూడా ఒక రీజన్గా అనుకోవాలా? ఇదంతా సోషల్ మీడియాలో వచ్చే, అంటే సరిగ్గా గేమ్ సరిగ్గా తెలియని వాళ్ళు ఏదో నోటికి వచ్చారు, కీబోర్డ్ చేతిలో ఉంటుంది, ఏదో ఒకటి కామెంట్ చేస్తూ ఉంటారు. కోచెస్ ఉన్నారండి అక్కడ, చాలా చాలా ఎక్స్పీరియన్స్. ముత్తయ్య మురళీధరన్, డేనియల్ వెట్టోరీ లాంటి ఇంటర్నేషనల్ క్రికెట్ లో ఎన్నో సంవత్సరాల పాటు ఆడి వరల్డ్ క్లాస్ ప్లేయర్స్ అందరూ ఉన్నారు అక్కడ. దే నో వాట్ టు డూ అండ్ వెన్ టు డూ. సో ఇప్పుడు మీకు ప్రాక్టీస్ చేసినంత మాత్రం, రోజు గంటల తరబడి ప్రాక్టీస్ చేసినంత మాత్రాన మీ పర్ఫార్మెన్స్ ఇంప్రూవ్ కాదు. మీకు ఏంటంటే ఆల్రెడీ మీరు ఒక నెగటివ్ దీంట్లోకి వచ్చేసారు, ఫామ్ కోల్పోయారు, ఒక నెగటివ్ వైబ్స్ లో ఉన్నారు మీరు. అలాంటప్పుడు మీరు దాని నుంచి స్విచ్ ఆఫ్ అయిపోతే మీకు బాగుంటుంది. మళ్ళీ ఒక ఫ్రెష్ ఇన్నింగ్స్ లాగా స్టార్ట్ చేయాలి. 1 week గ్యాప్ వచ్చింది లాస్ట్, ఇంతకుముందు వాళ్ళు లాస్ట్ మ్యాచ్ ఆడిన దానికి 1 week గ్యాప్ వస్తే టీమ్ మేనేజ్మెంట్ నేను అప్రిషియేట్ చేస్తాను. వీళ్ళందరినీ మాల్దీవ్స్ చాలా మాల్దీవ్స్ ట్రిప్ అంటే ఎంత తక్కువ ఖర్చు ఏం కాదు. మాల్దీవ్స్ తీసుకెళ్లి వాళ్ళందరినీ అక్కడ రిలాక్స్ అయ్యేలా చేశారు. సో రిమైనింగ్ మ్యాచెస్ లో మీరు ఒక ఫ్రెష్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేయండి. 1 week గ్యాప్ వచ్చింది, ఈసారి మనకి సీజన్ సరిగ్గా స్టార్ట్ కాలేదు. సో ఒక్కసారి మనం బ్రేక్ తీసుకుందాం, బ్రేక్ తర్వాత మళ్ళీ ఫ్రెష్ గా స్టార్ట్ చేద్దాం అని చెప్పి అది ఒక ప్రయత్నం చేశారు. అన్ఫార్చునేట్లీ లాస్ట్ మ్యాచ్ ఓడిపోయారు, అది వేరే విషయం. బట్ ఆ ప్రయత్నం అయితే చేశారు. దాన్ని ఐ అప్రిషియేట్ ద టీమ్ మేనేజ్మెంట్. అంతేగాని ఆ వారం రోజులు ఇక్కడే ఉండి అదే రకంగా ప్రాక్టీస్ చేస్తే ఎండలో మీకు మంచి రిజల్ట్స్ వస్తాయని అదేం లేదు. మీకు స్విచ్ ఆఫ్ స్విచ్ ఆన్ అనేది చాలా ఇంపార్టెంట్. మీరు క్రికెట్ నుంచి స్విచ్ ఆఫ్ అయిపోవాలి, మళ్ళీ ఫ్రెష్ గా మళ్ళీ మీరు కొత్త మ్యాచ్ స్టార్ట్ చేయాలి. అది చాలా ఇంపార్టెంట్. ఆ స్విచ్ ఆఫ్ పీరియడ్ అనేది అన్వైండ్ కావడం అనేది చాలా ఇంపార్టెంట్. దానికి సోషల్ మీడియాలో వస్తున్న ట్రోలింగ్, ముఖ్యంగా నితీష్ కుమార్ రెడ్డిని కూడా చాలా ట్రోల్ చేస్తున్నారు. నితీష్ కుమార్ లాస్ట్ ఇయర్ సీజన్ అద్భుతంగా ఆడాడు, టీం ఫైనల్ కి తీసుకెళ్లాడు. తర్వాత ఇండియన్ టీంలో వచ్చాడు, ఇండియన్ టీంలో కూడా పర్ఫామ్ చేశాడు. నాట్ ఓన్లీ T20 ఫార్మాట్ లోనే కాదు, టెస్ట్ మ్యాచ్ లో ఆస్ట్రేలియా కూడా షైన్ అయ్యాడు. ప్రాపర్ గా బౌలింగ్ కి యూటిలైజ్ చేయట్లేదు అనేది కూడా వింటున్నాము. లాస్ట్ సీజన్ లో కూడా బౌలింగ్ చేయలేదండి నితీష్ కుమార్ రెడ్డి. బౌలింగ్ చేయడం అనేది, ఆ బౌలింగ్ కాదు ఇంపార్టెంట్ అక్కడ, అది కూడా అర్థం లేని పరిస్థితి. ఈజ్ నాట్ ఎ గ్రేట్ బౌలర్. బౌలింగ్ విషయంలో అతను ఈజ్ ఎ బ్యాటింగ్ ఆల్రౌండర్, అదేం కాదు. బౌలింగ్ కాదు, బ్యాటింగ్ లో కూడా అతను ఫెయిల్ అయితే దాన్ని అనవసరంగా కామెంట్ చేయడం అనేది అర్థం లేని విషయం. సో అతను
అతను ఒక లో ఫేజ్ ఉంటుంది, ప్రతి ఒక్కరికి ఉంటుంది. దాని నుంచి బయటపడతాడు అతను. అది మళ్ళీ ఇప్పుడు మన ఇంగ్లాండ్ టూర్ లో కూడా అతను ఖచ్చితంగా ఉంటాడు, ఇంగ్లాండ్ టూర్ లో కూడా ఉంటాడు. సో అతను మళ్ళీ ఫామ్ లోకి రావాలని కోరుకోవాలి కానీ అతను అనవసరంగా అలాంటి ఒక యంగ్స్టర్ ని ట్రోల్ చేయడం అనేది ఏమాత్రం అర్థం లేని విషయం. యా కరెక్ట్. అండ్ మోహన్ గారు, ఇప్పుడు ఢిల్లీకి ప్లే ఆఫ్స్కి వెళ్ళాలంటే ఎవ్రీ మ్యాచ్ గెలుచుకుంటూ వెళ్ళాలి. అండ్ మిగతా టీమ్స్ కూడా అంతే టఫ్ ఫైట్ ఇస్తున్న నేపథ్యంలో ఈ రోజు మ్యాచ్ వాళ్ళకి చాలా కీలకం. సో వాళ్ళకున్న ప్లస్ ఏంటంటారు ఈ రోజుకి? అంటే వాళ్ళు బౌలింగ్ అండ్ బ్యాటింగ్ వాళ్ళు బాగానే పెర్ఫామ్ చేస్తుండండి. ఢిల్లీ విల్ డెఫినెట్లీ ట్రై టు విన్ 2 points ఇన్ దిస్ మ్యాచ్. ఎందుకంటే దే కెన్ హ్యావ్ 14 points. అండ్ రిమైనింగ్ మ్యాచెస్ కూడా వాళ్ళు గెలవాలని ఉంటుంది. బట్ నా ఉద్దేశం అంటే డెఫినెట్లీ అక్షర్ పటేల్ క్యాప్టెన్సీలో డెఫినెట్లీ దే విల్ ట్రై టు డూ వెల్. అండ్ బికాస్ అక్షర్ పటేల్ ఈజ్ ఆల్సో పెర్ఫార్మింగ్ వెల్ ఇన్ బ్యాటింగ్ ఆల్సో, బ్యాటింగ్ అండ్ బౌలింగ్ ఈజ్ ఆల్రౌండర్. అండ్ ఇట్లాంటి పెర్ఫార్మెన్స్ అయితే క్యాప్టెన్ పెర్ఫామ్ చేసేటప్పుడు ఏమవుతుందంటే రిమైనింగ్ బ్యాట్స్మెన్ కూడా ఒక రెస్పాన్సిబిలిటీ తోటి వాళ్ళు ఆడతారండి. సో ఐఎమ్ షూర్ ఢిల్లీ విల్ హ్యావ్ అప్పర్ హ్యాండ్ అగేన్స్ట్ ఎస్ఆర్హెచ్. అండ్ ఎస్ఆర్హెచ్ లో వెంకటేష్ చెప్పిన నితీష్ కుమార్ రెడ్డి ఈజ్ వెరీ గుడ్ ప్లేయర్. బట్ గుడ్ ప్లేయర్ కాదండి, యూ హ్యావ్ టు పెర్ఫామ్ వెల్. ఎందుకంటే ఇది కాంపిటేటివ్ లెవెల్. ఇది కాంపిటేటివ్ లెవెల్ ఏమంటుంది, వేరే అప్కమింగ్ యంగ్స్టర్స్ ఇది డూయింగ్ వెల్ అండ్ దే ఆర్ కమింగ్ అప్. అండ్ ఇది ఎట్లా అంటే ఈ ఐపీఎల్ మ్యాచెస్ వచ్చి యు ఆర్ ప్లేయింగ్ అగేన్స్ట్ ఫారిన్ ప్లేయర్స్ ఆల్సో. సో ఫారిన్ ప్లేయర్స్ తోటి ఆటప్పుడు ఏమవుతుంది, యూ పికప్ యువర్ స్టాండర్డ్ అండ్ యూ ట్రై టు పెర్ఫామ్ వెల్. అట్లాంటి ఒక మంచి ఛాన్స్ దొరికింది. బట్ నా ఉద్దేశం డెఫినెట్లీ ఎస్ఆర్హెచ్కి అంత ఛాన్సెస్ లేదు. బట్ ఢిల్లీ క్యాపిటల్ విల్ డెఫినెట్లీ విన్ దిస్ మ్యాచ్. సో ఢిల్లీలో ఏమంటే ఈ మ్యాచ్ ఎట్లన్నా గెలవాలా, సో దట్ వీ కెన్ గెట్ సమ్ మోర్ పాయింట్స్. రిమైనింగ్ మ్యాచెస్ కూడా మనం బాగా పెర్ఫామ్ చేస్తే వీ హ్యావ్ ఎ గుడ్ ఛాన్స్. ఈ మ్యాచెస్ ఎట్లంటే ఈ యంగ్స్టర్స్ చూసి నేర్చుకోవాలండి. అంటే హౌ టు బికమ్ స్టార్. అంటే దే కెన్ ప్లే రంజీ, సౌత్ జోన్ అండ్ ఆల్సో ఇండియా. అండ్ ఆల్సో దే ఆర్ వెరీ కాంపిటేటివ్ లెవెల్. అంటే ఒక ఫారిన్ ప్లేయర్ తోటి ఆడేటప్పుడు వస్తుంది ఆయన యాటిట్యూడ్, ఆయన డిసిప్లిన్ ఆన్ ది గ్రౌండ్ చాలా ఇంపార్టెంట్ అండి. అండ్ హోప్ఫుల్లీ సమ్ ఆఫ్ ది అప్కమింగ్ ప్లేయర్స్ విల్ లర్న్. బట్ ఢిల్లీ క్యాపిటల్ హ్యాస్ గాట్ ఎ గుడ్ ఛాన్స్ అగేన్స్ట్ ఎస్ఆర్హెచ్. యా. అండ్ వెంకటేష్ గారు, ఆన్ పేపర్ చూస్తే రెండు టీమ్స్ కూడా ఈక్వల్గా కనిపిస్తున్నాయి, పవర్ఫుల్గా కనిపిస్తున్నాయి, మంచి మంచి ప్లేయర్స్ ఉన్నారు. సో ఎవరి బలం ఎంత అనుకోవాలి యాజ్ అ ప్లేయర్స్గా చూస్తే? ఎస్ఆర్హెచ్ బ్యాటింగ్ అని క్లిక్ అయితే, ముఖ్యంగా ఓపెనర్స్ బాగా ఆడితే, అభిషేక్ శర్మ అండ్ ట్రావిస్ హెడ్ కనుక ఫామ్ లోకి వచ్చి పవర్ ప్లేలో వాళ్ళు అనుకున్నట్టుగా ఒక బ్రహ్మాండం ఎక్స్ప్లోజివ్ స్టార్ట్ అందిస్తే ఎస్ఆర్హెచ్ కెన్ అప్సెట్ ఢిల్లీ క్యాపిటల్స్ అండి. మీరు మనం చూసాం టీమ్స్ లైక్ చెన్నై అండ్ రాజస్థాన్ వాళ్ళు ఓడిపోయారు, చాలా టైట్ మ్యాచెస్ ఓడిపోయారు. చెన్నై ఆర్సీబీతో ఒక టైట్ మ్యాచ్ లాస్ట్ ఓవర్ థ్రిల్లర్ లో ఓడిపోవడం చూసాం మనం. రాజస్థాన్ రాయల్స్ 1 run తేడాతో ఓడిపోవడం చూసాం. ఆ రెండు టీమ్స్ కూడా ఛాన్సెస్ లేవు. ఏంటంటే ఇప్పుడు నథింగ్ టు లూజ్ సిచ్యుయేషన్ అని ఉంటుంది. ఇప్పుడు ఎస్ఆర్హెచ్ కూడా అదే పరిస్థితి. ఎస్ఆర్హెచ్ ఎట్లా క్వాలిఫై కాదు, ఇప్పుడు చాలా రిలాక్స్డ్ గా ఉంటారు, వాళ్ళు చాలా ఫ్రీగా ఆడే అవకాశం ఉంటుంది. అలాంటప్పుడు వాళ్ళు ఏంటంటే అవతల టీం కి చాలా ఇబ్బంది కలిగిస్తారు. డెఫినెట్ గా ఇప్పుడు ఎస్ఆర్హెచ్ కున్న పరిస్థితి అదే. వాళ్ళు ఎలాగ ప్లేయర్స్ క్వాలిఫై కాలేరు, కానీ తమతో పాటు మరొకరిని కూడా కిందకి దాగే ప్రయత్నం చేస్తారు. సో ఇప్పుడు వాళ్ళకి ప్రెషర్ లేదు కాబట్టి డెఫినెట్ గా వాళ్ళు బెటర్ గా పర్ఫామ్ చేసే అవకాశం. ఇందాక మోహన్ గారు చెప్పినట్టు టీం చాలా బాగుంది. ఆన్ పేపర్ ఇట్ ఈస్ లుకింగ్ రియల్లీ గుడ్. బ్యాటింగ్ లో కానీ బౌలింగ్ లో కానీ చాలా బాగుంది. బట్ పర్ఫార్మెన్స్ రావట్లేదు. కానీ దిస్ ఇస్ ద రైట్ టైం. అందులో హోమ్ మ్యాచ్ ఆడతారు. హోమ్ లో రికార్డ్ కూడా బాగాలేదు. ఈ సీజన్ లో 2 మ్యాచ్లు గెలిచారు, 3 మ్యాచ్లు ఓడిపోయారు. కానీ వాళ్ళకి అనుకూలంగా మంచి బ్యాటింగ్ ట్రాక్ కనుక వచ్చింది అనుకోండి, దాని మీద ఎస్ఆర్హెచ్ ఈసారి ఢిల్లీ క్యాపిటల్స్ ఓడించే అవకాశం ఉంది. ఎందుకంటే ఆ టీం కూడా అప్లేట్ ఆ టీంలో కొన్ని ఇబ్బందులు కనిపిస్తున్నాయి. ఇంకా కేఎల్ రాహుల్ ఫామ్ డిప్ అయింది. మొదట్లో మనంత బాగా ఆడట్లేదు అతను. కరుణ్ నాయర్ కూడా ఒక మ్యాచ్ బాగా ఆడాడు, తర్వాత బాగా ఆడట్లేదు. సో ఆ టీంలో మీకు ఆల్రెడీ ఆస్ట్రేలియన్ ప్లేయర్స్ వాళ్ళకి మిగతా ప్లేయర్స్ కూడా సరిగ్గా ఆడని పరిస్థితి. ఓన్లీ అక్షర్ పటేల్ కూడా ఇంజరీ ఉంది లాస్ట్ మ్యాచ్ లో. అతని మ్యాచ్ లో ఆడతాడో లేదని కూడా సందేహం. సో వాళ్ళ టీం గతంలో ఉన్నంత స్ట్రాంగ్ గా మనకి కనిపించట్లేదు. సో ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ అన్ అప్సెట్ టుడే. ఎస్ఆర్హెచ్ మై అప్సెట్ ఢిల్లీ క్యాపిటల్స్ అని నాకు అనిపిస్తుంది. దట్ ఈస్ ఓన్లీ మై గట్ ఫీలింగ్. ఎందుకంటే వాళ్ళ మీద ప్రెషర్ లేదు కాబట్టి హోమ్ లో ఆడుతున్నారు. డెఫినెట్ గా మళ్ళీ ఒక ఫ్రీగా ఆడి
ఈసారి ఢిల్లీని ఓడిస్తారేమో అని చెప్పి నాకు ఒక ఫీలింగ్ కలుగుతుంది. ఓకే, ఎస్ఆర్హెచ్ టాస్ గెలిచిన తర్వాత బ్యాటింగ్ తీసుకుంటే మంచిదంటారా, లేదంటే ఈ రోజు ఫీల్డింగ్ తీసుకుంటే మంచిదంటారా? ఇక్కడ వెదర్ కండిషన్స్ కావచ్చు, పిచ్ ని బేస్ చేసుకుని. వెదర్ అయితే కొంచెం ప్లెజెంట్ వెదర్ ఉంది హైదరాబాద్ లో, కాస్త టెంపరేచర్స్ డౌన్ అయినట్టున్నాయి. వర్షం ప్రమాదం కూడా ఏమి మనకి ఫోర్కాస్ట్ అయితే ఏం లేదు. నిన్న మనం కొన్ని చిన్న వర్షం పడింది కానీ అదే పెద్ద జల్లులు మాత్రం. సో ఒకవేళ పిచ్ కనుక 100% బ్యాటింగ్ ఫ్రెండ్లీగా ఉంటే, ఎస్ఆర్ఎస్ స్ట్రెంత్ ఆల్వేస్ బీన్ బ్యాటింగ్ కాబట్టి వాళ్ళు ముందుగా బ్యాటింగ్ తీసుకుని 200+ స్కోర్ కనుక బోర్డు మీద పెడితే ఢిల్లీ మీద ఖచ్చితంగా ప్రెషర్ పెట్టే అవకాశం ఉంటుంది. ఢిల్లీకి 2 పాయింట్స్ చాలా అవసరం. వాళ్ళు ఆ ఓటముల నుంచి, ఆ పరాజయాల రొంపి నుంచి బయటపడే ప్రయత్నం చేసే సిచ్యుయేషన్ ఉంది కాబట్టి ఎస్ఆర్హెచ్ కుడ్ బ్యాట్ ఫస్ట్. కానీ డ్యూ ఫ్యాక్టర్ ఉంటుంది. నిన్న నైట్ ఎలా ఉందో మనకు తెలియదు పరిస్థితి. మంచు పడుతుంది, డ్యూ ఫ్యాక్టర్ ఉంటుంది అనుకుంటే సెకండ్ బ్యాటింగ్ ఇస్ ఆల్వేస్ బెటర్, చేసింగ్ ఇస్ ఆల్వేస్ బెటర్. బట్ ఎస్ఆర్హెచ్ కి తమ స్ట్రెంత్ బ్యాటింగ్ కాబట్టి ఒకవేళ అవుట్ అండ్ అవుట్ బ్యాటింగ్ పిచ్ ఉంది, మాకు బెల్టర్ ఆఫ్ ఎ పిచ్ ఉంది అనుకుంటే దే షుడ్ బ్యాట్ ఫస్ట్ అండ్ పుట్ అప్ ఏ వెరీ బిగ్ స్కోర్ ఆన్ ద బోర్డ్. ఓకే, వాట్ ఈస్ యువర్ ఒపీనియన్ మోహన్? వెంకటేష్ చెప్పినలాగా 200+ రన్స్ ఇస్ ద విన్నింగ్ స్కోర్ అండి. దాని తర్వాత డెఫినెట్లీ వాళ్ళ బౌలింగ్ అండ్ ఫీల్డింగ్ సెకండ్ చేసేటప్పుడు ఏమవుతుంది, ఇంప్రూవ్ అవుతుంది. అంటే దే కెన్ ట్రై టు డిఫెండ్ దట్ టోటల్. బట్ 200 రన్స్ వాళ్ళు చేయాలంటే వాళ్ళు ఫామ్లో రావాలా. అండ్ డెఫినెట్లీ ఎస్ఆర్హెచ్ అంటే ఇప్పుడు ఎస్ఆర్హెచ్ ఈజ్ ఆల్రెడీ లూజింగ్ సో మెనీ మ్యాచెస్. వాళ్ళు పోయింది ఏం లేదు. ఈరోజు డెఫినెట్లీ అప్సెట్ చేయవచ్చు, ఆ నమ్మకంతో వాళ్ళు దిగుతారు. సో ఢిల్లీ క్యాపిటల్ ఈ మ్యాచ్ గెలిస్తే మనం ఇంకొక 2 పాయింట్స్ వస్తుంది అని వాళ్ళు ఆడతారు. డెఫినెట్లీ ఢిల్లీ క్యాపిటల్ ఆల్సో విల్ పెర్ఫార్మ్ వెల్ అండ్ ట్రై టు ఇంప్రూవ్ దేర్ పెర్ఫార్మెన్స్ సో దాట్ దే కెన్ ఫస్ట్ 4లో రావచ్చని. అంటే ఈ మ్యాచ్ చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. ఎందుకంటే ఒక టీము సో మెనీ మ్యాచెస్ ఓడిపోయినాక వాళ్ళు కొన్ని మ్యాచెస్ అప్సెట్ చేస్తారు. అంటే పెద్ద పెద్ద టీంని అప్సెట్ చేయరు. ఈరోజు ఎస్ఆర్హెచ్ యాటిట్యూడ్ వేరుంటుంది. వాళ్ళు అప్సెట్ చేయాలని వాళ్ళు దిగుతారు వాళ్ళు. సో చూడాలా, ఢిల్లీ క్యాపిటల్ తట్టుకోవాలా. అండ్ ఢిల్లీ క్యాపిటల్ షుడ్ ట్రై టు అవుట్బీట్ ఎస్ఆర్హెచ్ సో దట్ దే కెన్ క్వాలిఫై ఫర్, అంటే పాయింట్స్ ఇంప్రూవ్ అవుతుంది. బట్ ఈరోజు మ్యాచ్ చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. ఇప్పుడు వెంకటేష్ చెప్పినలాగా డెఫినెట్లీ ఎస్ఆర్హెచ్ విల్ గో ఆల్ అవుట్ to win this match, but it all depends upon how they perform on the ground, batting, bowling and fielding also. First batting is say 200+ is the winning score, but it depends upon the toss also, and definitely it's a very good match for Delhi Capital. For SRH ki nothing to lose, so they will definitely play well. But these people, Delhi Capital should play much better so that they can become more points and they can come into first 4. Okay. అండ్ వెంకటేష్ గారు, ఇనీషియల్గా జరిగిన కొన్ని మ్యాచెస్ వరకు చూస్తే 200 స్కోర్ చేయడం చాలా కష్టంగా అయిన పరిస్థితి కొన్ని టీమ్స్కి. ఇప్పుడు కొంచెం 200 స్కోర్ చేస్తున్నారు అండ్ అది చేసేయటానికి కూడా చాలా బాగా ట్రై చేస్తున్నాయి అన్ని టీమ్స్ అన్ని. సో మీరు ఈరోజు ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? 200+ ఏమైనా చేయగలదు ఎస్ఆర్హెచ్ అనుకుంటున్నారా? ఎస్ఆర్హెచ్ కానీ ఢిల్లీ క్యాపిటల్స్ కానీ ఫస్ట్ బ్యాటింగ్ చేసే టీం, ముఖ్యంగా హైదరాబాద్ లో యూజువల్లీ మంచి బ్యాటింగ్ వికెట్స్ ఉంటాయి. ఒక్క పిచ్ మాత్రం కాస్త బ్లాక్ సాయిల్ పిచ్ ఉంది. అది ముంబైతో జరిగిన మ్యాచ్ లో చూసాం మనం. అక్కడ బౌలర్స్ కాస్త హెల్ప్ కనిపించింది. బట్ ఇక్కడ 200+ స్కోర్ ఖచ్చితంగా వస్తుంది. ఎవరు బ్యాటింగ్ చేసినా ఫస్ట్ బ్యాటింగ్ చేస్తే 200+ స్కోర్ వస్తుందని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. చేసింగ్ కూడా అంత కష్టమేం కాదు. 200+ చేసినా కూడా, ఒకవేళ ఫస్ట్ బ్యాటింగ్ చేసిన టీం 200+ స్కోర్ చేసినా కూడా దాన్ని చేంజ్ చేయొచ్చు. మనం ఆల్రెడీ చూసాం ఎస్ఆర్హెచ్ ఆల్రెడీ వాళ్ళు గెలిచిన ఒక మ్యాచ్ లో 240 స్కోర్ కూడా చేంజ్ చేశారు. అలాంటి ఒక సిచ్యుయేషన్ ఉంటుంది. బ్యాటింగ్ ఫ్రెండ్లీ పిచ్ ఉంటుంది ఖచ్చితంగా. ఫుల్ ఆఫ్ 4s and 6ers ఉండే అవకాశం నాకు ఖచ్చితంగా కనిపిస్తుంది. సో మ్యాచ్ కి ముందు ఉన్నంత ఎక్స్పెక్టేషన్స్ లేదు. నన్ను కూడా టికెట్లు ఎవరు అడగలేదు. ప్రతి మ్యాచ్ టికెట్లు అడుగుతారు, పాస్లు అడుగుతారు. కానీ ఈసారి ఎస్ఆర్హెచ్ ఉన్న పరిస్థితుల్లో ఈ మ్యాచ్ కి పెద్దగా ఎక్స్పెక్టేషన్స్ కానీ ఇంట్రెస్ట్ కానీ లేదు. కానీ డెఫినెట్లీ ఒక మంచి బ్యాటింగ్ ఫ్రెండ్లీ పిచ్ విత్ లాట్ ఆఫ్ ఫైర్ వర్క్స్, 4s and 6ers చూసే అవకాశం అయితే నాకు అనిపిస్తుంది. ఎక్స్పెక్టేషన్స్ లేకుండా ఉంది కాబట్టి ఈ రోజు మరి ఎస్ఆర్హెచ్ బాగా ఆడి వాళ్ళని వాళ్ళు ప్రూవ్ చేసుకుంటే బాగుంటుంది. మరి చూద్దాం ఎవరు గెలుస్తారో, ఢిల్లీ క్యాపిటల్స్ ఎస్ఆర్హెచ్. థ్యాంక్ యూ సో మచ్ వెంకటేష్ గారు ఫర్ ద అనాలిసిస్. థ్యాంక్ యూ సో మచ్ మోహన్ గారు. ఇది వాళ్ళ IPL స్పోర్ట్స్ డిస్కషన్. చూస్తూనే ఉండండి 10 TV.